నమస్తే నేను వంశీ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. ఇక డీటెయిల్స్లోకి వెళితే భారీ వర్షానికి హైదరాబాద్ తడిసి మొద్దైంది. షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, కుకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో భారీ వర్షానికి రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మారేడుపల్లిలో అత్యధికంగా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. కృష్ణానగర్, యూసఫ్గూడ, అమీర్పేటలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షంతో కృష్ణానగర్ వీధుల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి కార్లు, పలు బైకులు కొట్టుకుపోయాయి. ఇక హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో భయానక పరిస్థితి నెలకొంది. రామ్నగర్ పరిసరాల్లో ఓ కారు వరద ఉధృతిలో చిక్కుకుంది. డోర్లు ఓపెన్ కాకపోవడంతో 4 వ్యక్తులు కారులోనే చిక్కుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న వారిని కాపాడారు. మాదాపూర్ వద్ద ఓ ట్రాఫిక్ పోలీస్ జోరు వర్షం పడుతున్నా తన డ్యూటీని మరవలేదు. కాస్త వర్షం కురిస్తేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు జనాలు భయపడిపోతుంటారు. ఎక్కడ ఏ నాలా తెరిచి ఉందో అన్న ఆందోళన పడతారు. కానీ అవేమీ ఆలోచించకుండా మోకాలు లోతు నీరు రోడ్డుపై పారుతున్నా లెక్క చేయకుండా ట్రాఫిక్ క్లియరెన్స్ చేశాడు ఓ ట్రాఫిక్ పోలీస్. హైదరాబాద్ పంజాగుట్టలో కురిసిన భారీ వర్షానికి పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షపు నీరు పడింది. కల్కి మూవీని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు అకస్మాత్తుగా థియేటర్ పైకప్పు నుంచి నీటి చుక్కలు పడ్డాయి. బయట వర్షం పడుతుంటే థియేటర్లోకి నీళ్లు ఎలా వచ్చాయని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. థియేటర్లో వర్షం నీరు పడుతుంటే నిర్వాహకులు మాత్రం షో నిలిపివేయలేదు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మూవీ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యజమానులతో గొడవకు దిగారు. సినిమా చూసేవారు చూడవచ్చు, వెళ్లేవారు వెళ్లిపోవచ్చు అంటూ థియేటర్ యాజమాన్యం వెటకారపు సమాధానం ఇచ్చింది. దీంతో అసహనానికి గురైన ప్రేక్షకులు పోలీసులకు సమాచారం అందించారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లే కాదు, మరో 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ పాలనే సాగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కూల్చేస్తామని బెదిరింపులకు పాల్పడిన వారికి ఆయన గట్టిగా సమాధానమిచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న వారు ఇప్పుడు కుమిలి ఏడుస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా విశ్వాసంతో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ను స్వార్థ ప్రయోజనాల కోసం కూలగొడతామని ప్రగల్భాలు పలికిన నాయకుల నోళ్లు మూయించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు రేవంత్. తమ పాలనను చూసే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందన్న వాళ్లు ఇప్పుడు రోజులు లెక్క పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆషాఢమాసం సందర్భంగా హైదరాబాద్ ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి, కొండా సురేఖ పాల్గొన్నారు. కులవృత్తుల పిల్లలు బాగా చదువుకుని పాలనలో భాగస్వామ్యం కావాలని, శాసనాలు చేసే స్థాయికి చేరుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు రేవంత్. గ్రామీణ ప్రాంతాల్లో తాటి చెట్లు ఎక్కిన గౌడ సోదరులు కల్లు గీసే క్రమంలో పట్టుతప్పి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై ఆయన చెల్లించిపోయారు. గౌడన్నల రక్షణ కోసం మాలోతు పూర్ణ టీం అభివృద్ధి చేసిన కాటమయ్య రక్షా కిట్లను అబ్దుల్పూర్ మెట్ లష్కర్గూడలో గీత కార్మికులకు పంపిణీ చేశారు. తాటివనాల అభివృద్ధికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని, అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఎన్నికల టైంలో నిరుద్యోగులను రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు కొత్త ఉద్యోగాలు సంపాదించుకున్నారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఓయూలో విద్యార్థులు అడుగుతున్నారని, వారికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు కేటీఆర్. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం పేరుతో కాంగ్రెస్ డ్రామా ఆడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వలస రాజకీయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగ ప్రతిజ్ఞతో పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటువేయాలని, పార్టీ మారితే సభ్యత్వం కోల్పోయేలా చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఉందన్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీలోకి రమ్మని కోరలేదని స్పష్టం చేశారు. బీజేపీలోకి ఎవరైనా రావాలంటే ఉన్న పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి రావాల్సి ఉంటుందన్నారు. ప్రజల్లో క్రెడిబిలిటీ ఉన్న రాజకీయ నాయకుడు హరీష్ రావు పట్ల సానుకూల ధోరణిలో అభిప్రాయం వ్యక్తం చేసిన బండి సంజయ్ కేసీఆర్, కేటీఆర్ మాట తీరుతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ రాజకీయ ఫిరాయింపులు ప్రోత్సహించినట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయ వలసలను ప్రోత్సహిస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఎవరు చేసిన పాపం వారికే తగులుతోందని ఉదహరించారు. సంతలో పశువులను కొన్న విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొంటున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయిన రేవంత్ రెడ్డి రోజుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకుంటూ ఆనందం పొందుతున్నారని విమర్శించారు. చేతనైతే మొత్తం ఎమ్మెల్యేలను ఒకే రోజు విలీనం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో న్యాయపత్రంలో పేర్కొన్న దానికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డి విధానాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు రఘునందన్.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పాయల్ శంకర్ ఖండించారు. కిరణ్ కుమార్ అనుకోకుండా ఎంపీ అయిన వ్యక్తి అని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ను కాంగ్రెస్లో చేర్చుకున్నా కూడా బీజేపీకి అభ్యంతరం లేదన్నారు. గతంలో ఈటెల, రాజగోపాల్ రెడ్డిలతో రాజీనామాలు చేయించి మాత్రమే పార్టీలోకి తీసుకున్నామని పాయల్ శంకర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరిస్తుందన్నారు. పార్టీ ఫిరాయిస్తే సభ్యత్వం రద్దు చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారు. మరి ఇప్పుడు ఏ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా చేర్చుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు శంకర్. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున పంతాలకు, పట్టింపులకు, బేషిజాలకు పోకుండా కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆషాఢ బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారి ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాల కోసం రైతులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారని, అమ్మవారి దయతో వర్షాలు కురిసి నీరు సమృద్ధిగా రావాలని అమ్మవారిని వేడుకున్నట్లు హరీష్ రావు చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలు నింపుకుంటే రైతాంగానికి మేలు జరుగుతోందన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే డీఎస్సీతో 11,000 పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించిందన్నారు. అందుకే కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి. తోటి సిబ్బంది వేధిస్తున్నారంటూ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ శ్రీనివాస్ కుటుంబానికి సహచర పోలీసులు అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసు వెల్ఫేర్ సొసైటీ 2014 బ్యాచ్కు చెందిన 746 మంది ఎస్ఐలంతా కలిసి 25 లక్షల రూపాయల చెక్కును శ్రీనివాస్ కుటుంబానికి అందించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నార్కపేటలోని తన నివాసానికి వెళ్లిన అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐగా పనిచేసిన శ్రీనివాస్ 4 కానిస్టేబుళ్లు సీఐ వేధిస్తున్నారంటూ ఇటీవల పురుగుమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 7న మృతి చెందాడు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడొద్దని ఏపీటీజీ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వెల్లడించారు. సమస్య వస్తే 2014 బ్యాచ్కు చెందిన ఎస్ఐలంతా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ సర్కార్ నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారించనుంది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఉధృతం చేశారు. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఓయూలో ముందస్తుగా పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పోలీసులు బీఆర్ఎస్వీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యతో పాటు పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాలు. ఖమ్మం జిల్లా ముదికొండ మండలం మిట్టగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. 10 సంవత్సరాలుగా సునీత, ఉషాకుమారి, సురేష్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. తమకిష్టమైన గురువులు తమ పాఠశాల వదిలి బదిలీపై వేరే పాఠశాలకు వెళ్తున్నారని తెలుసుకున్న విద్యార్థులు పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులకు క్షీరాభిషేకం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు బదిలీపై వెళ్తున్న వారి సేవలను కొనియాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా ఆషాఢమాస బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం బోనాలను అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శివసత్తుల నృత్యాలు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం కాగా ప్రత్యేక దర్శనానికి గంట పైగా సమయం పట్టింది. వరుసగా సెలవు రోజులు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. త్వరితగతిన దర్శనం చేసుకోవచ్చు అనుకున్న భక్తులు క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ జితేష్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో షెడ్యూల్ తెగల అభివృద్ధికి చేపడుతున్న పనుల గురించి వివరించారు. ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని, కింది స్థాయి అధికారులు చేసే తప్పులకు ఉన్నత స్థాయి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్టీ కమిషన్ సభ్యులు హెచ్చరించారు. ఎస్టీలను అంటరాని వారిగా, తక్కువ వారిగా చూస్తున్నారని, ఇలాంటి విధానం సహించరాదన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో 271 గ్రామాల గంజాయిని సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని పూసల రోడ్లో ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా పూసాల నుండి సుల్తానాబాద్ వైపు స్కూటీపై వస్తున్న వేముల భవానీ ప్రకాష్ అలియాస్ బబ్లు అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపి చెక్ చేయగా స్కూటీలో గంజాయి లభించింది. ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి విచారించగా నిందితుడు చంద్రాపూర్ నుండి గంజాయి తీసుకొచ్చి సుల్తానాబాద్ పట్టణంలో అదేవిధంగా గ్రామాలకు సప్లై చేస్తున్నట్లుగా అంగీకరించాడని, అతని వద్ద రైల్వే టికెట్, బస్ టికెట్, మొబైల్ ఫోన్, 271 గ్రాముల గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారిపోయాయి. వేకోజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు. ఇందుకోసం కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులకు 4 గంటల సమయం పట్టింది. భక్తులు స్వామి అమ్మవారికి రుద్రాభిషేకం, కుంకుమార్చన, అభిషేకార్చనలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో ప్రియురాలు మోసం చేసిందని శ్రీనాథ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతి శ్రీనాథ్ 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనాథ్ బతుకు తెరువు కోసం గల్ఫ్కు వెళ్లాడు. కొన్ని రోజులుగా సంజయ్కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి శ్రీనాథ్ భారత్కు తిరిగి వచ్చాడు. ప్రియురాలితో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆమె కలవలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై మద్యంలో గడ్డి మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనాథ్ను కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ నిన్న రాత్రి శ్రీనాథ్ మృతి చెందాడు. శ్రీనాథ్ మృతికి ప్రియురాలే కారణమని ఆరోపిస్తూ ఆమె ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనాథ్ బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో గత వైసీపీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు ఆనం, పొంగూరు నారాయణ ఎమ్మెల్యేలతో కలిసి నిమ్మల రామానాయుడు సోమశిల జలాశయాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో ఏ జలాశయం వద్దకు వెళ్లినా జగన్ విధ్వంసమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కనీసం సోమశిల జలాశయ గేట్లో రోపులను కూడా మెయింటైన్ చేయలేదన్నారు. 2019-24 మధ్య 12 లక్షల కోట్లు బడ్జెట్లో కేవలం 30,000 కోట్లనే ఇరిగేషన్కు కేటాయించారని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. సోమశిలతో సహా అన్ని జలాశయాలను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి నిమ్మల. రామభద్రాపురం మండలంలో 6 నెలల పసికందుపై జరిగిన అత్యాచార ఘటనను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం అమానుషమన్నారు. బాధిత కుటుంబాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే విజయలక్ష్మి, గజపతిరాజు పరామర్శించారు. విజయనగరం ఘోష ఆసుపత్రిలో చిన్నారికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, పాప పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు మంత్రి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులకు ఆదేశాలు ఇస్తామన్నారు. గత సర్కార్ హయాంలో విశాఖలో జరిగిన భూ అక్రమాల మీద ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అందుకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకుంటామన్నారు. దేవాదాయ శాఖ అధికారి శాంతి సస్పెన్షన్ వ్యవహారంలో ఆరోపణలు వచ్చిన వ్యక్తి కూడా స్పందించాలన్నారు గంటా. అమరావతి తాడేపల్లిలోని గంగారమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా గంగారమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నగరంలో మెరుగైన వసతులు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది సర్కార్. విశాఖవాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెట్రోకి గ్రీన్ సిగ్నల్ చెప్పేందుకు సిద్ధమవుతుంది. 18,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. హిందూపురం సమీపంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన టిట్కో ఇళ్లను పరిశీలించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. 6 నెలల్లో టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇచ్చారు బాలయ్య. 2019లో ప్రభుత్వం మారడంతో టీడీపీ హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందని బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ఇళ్లను తప్పక పంపిణీ చేస్తామని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని కాపాడిన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. అమరావతి 29 గ్రామాల నుంచి 21 రోజులు పాదయాత్ర చేసి 45 మంది మహిళా క్రియాశీలక రైతులు అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో సాగిన పాదయాత్ర దిగ్విజయంగా ముగిసిందని, బిడ్డలేని తల్లి కోసం ఆ రోజు రాజధాని నిర్మాణం కోసం మా భూములను ఇచ్చామన్నారు. పాదయాత్రగా వస్తున్న మాకు ప్రతి ప్రాంతంలో రైతులు ఘన స్వాగతం పలికారని తెలిపారు. అమరావతి ఉద్యమంలో మాకు అండగా ఉన్న మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపామని తెలియజేశారు. రాష్ట్రంలో రావణరాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందన్నారు. రాష్ట్ర సంరక్షణ కోసం ఓటు వేసి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి చేసే శక్తిని నారా చంద్రబాబు నాయుడుకు శ్రీవారి ఆశీస్సులు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థించామని చెప్పారు రైతులు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా క్యూలైన్లో ఫ్రాంక్ వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఇద్దరిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వీడియో ఉంటే తనను క్షమించాలంటూ ఫ్రాంక్ వీడియో చేసి పోస్ట్ చేసిన వాసన్ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తాను తన స్నేహితులతో కలిసి భక్తిభావంతోనే తిరుమలకు వచ్చామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోకి ఫోన్ తీసుకెళ్లానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. వైసీపీ సర్కార్ అక్రమ కేసుల నుంచి బాధితులు విముక్తి పొందడం గొప్ప వార్త అని తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలిపారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. శ్రీవారి ప్రధాన అర్చకులైన ఇద్దరం అక్రమ కేసులతో ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కైంకర్యాలను శాంతియుతంగా నిర్వహించేందుకు తమకు సహాయం చేయాలని ఎక్స్లో రమణ దీక్షితులు పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు యువకుడు బషీర్ లడఖ్కి సైకిల్ యాత్ర చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. పలమనేరు నుంచి 32 రోజుల పాటు సైక్లింగ్ చేసి లడాక్ చేరుకున్నాడు. ఈ నెల 12న లడాక్ చేరుకున్న బషీర్ అక్కడి మంచుకొండలను అధిరోహించాడు. చిత్తూరు నుంచి మంచుకొండలు ఎక్కిన మొదటి వ్యక్తిగా కీర్తి గడించడం సంతోషంగా ఉందన్నాడు బషీర్. ప్రశాంతంగా ఉన్న సిక్కోలు జిల్లా మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డాగా మారుతుంది. ఒడిశా రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా మీదుగా జోరుగా గంజాయి రవాణా సాగుతోంది. పోలీసుల కళ్లుగప్పి ఆటోలు మొదలుకొని ట్రక్కులు, కంటైనర్లు, రైళ్లలోనూ గంజాయి తరలిస్తున్నారు. గుట్టల కొలది మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. ఒడిశా రాష్ట్రం నుండి విశాఖ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలకు గుట్కా, కైని, నాటుసారాతో పాటు గంజాయి రవాణా సాగుతుండటంతో యువత పెడద్రోవ పట్టే అవకాశాలున్నాయని జిల్లావాసులు ఉలిక్కిపడుతున్నారు. మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేయాలంటున్నారు స్థానికులు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నుపేరులో దారుణం చోటు చేసుకుంది. ఇంటి అరుగుపై నిద్రిస్తున్నాడని కర్రతో కదిరి ప్రభాకర్ అనే వ్యక్తిపై వెంకట సుబ్బారెడ్డి దాడి చేశాడు. అనంతరం వేడి నూనెను ప్రభాకర్పై పోసి గాయపరిచాడు. అంతటితో ఆగని సుబ్బారెడ్డి ప్రభాకర్ను కులం పేరుతో దూషించాడు. దాడిలో ప్రభాకర్ కంటికి గాయం కాగా కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతగా ఉండటంతో సుబ్బారెడ్డి ఇంటి అరుగుపై నిద్రించినట్లు బాధితుని బంధువులు వివరించారు. ఆ మాత్రానికే దాడి చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. పార్వతీపురం మన్యం జిల్లా నర్సీపురంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇళ్లు టార్గెట్గా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఏకకాలంలో రెండిళ్లలో బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు దొంగలు. ఓ ఇంట్లో 25 తులాల బంగారంతో పాటు 50 తులాల వెండి, 40,000 రూపాయల నగదు అపసంహరించుకుపోయారు. మరో ఇంట్లో చోరీకి గురైన బంగారం ఎంతనేది అంచనా వేస్తున్నారు పోలీసులు. చోరీ జరిగిన ఇళ్లలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో మనుమరాలిపై తాత అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రామభద్రాపురం మండలంలో 5 నెలల గిరిజన పసికందుపై ఎర్రపు దొర అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బిడ్డకి రక్తస్రావం కావడంతో చిన్నారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు తల్లిదండ్రులు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరం గోషాసు ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎర్రపు దొరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వం నమోదులో మొదటి స్థానంలో ఉండాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నెల 18 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. 10 రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని పార్టీ వాలంటీర్లను కోరారు. ఇక సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయంలో టార్గెట్లను పూర్తి చేయాలని బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండా శ్రీనివాస్ తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికి దశలవారీగా వారి స్థాయిలను బట్టి నామినేటెడ్ పదవులు లభిస్తాయని శ్రీనివాస్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ కుప్వారాలోని కెరాన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్ల ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ సమయంలో భారత సైన్యం 3 ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. చొరబాటుదారుల బృందాన్ని ఆపడానికి సైన్యం ప్రయత్నించింది. చొరబాటుకు ప్రయత్నిస్తున్న 3 ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లా నషోరి సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. అనుమానిత ఉగ్రవాదుల బృందం భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. సైన్యం అడ్డుకోవడంతో తిరిగి వెనక్కు పారిపోయారు ఉగ్రవాదులు. పూరి ఆలయంలో రత్నభండాగారం లెక్కింపును నిలిపివేశారు. చీకటి పడటంతో లెక్కింపును నేటికి వాయిదా వేశారు. రత్నభండాగారం గదికి తాళం వేసిన అధికారులు ఈ రోజు ఉదయం తిరిగి ఆభరణాల లెక్కింపును ప్రారంభించనున్నారు. 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథుడి రత్నభండాగారం రహస్య గదిని తెరిచినట్లు సీఎంఓ వెల్లడించింది. 1978లో చివరిసారిగా రహస్య గదిని తెరిచారు. జస్టిస్ విశ్వనాథ్ రెడ్డి కమిటీ సిఫారసులతో రత్నభండాగారాన్ని అధికారులు తెరిచారు. లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపై అంచనాకు వచ్చే అవకాశం ఉంది. నిధిని మరో చోటుకు తరలించి భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. వివరాల నమోదును డిజిటలైజేషన్ చేయిస్తామని ఒడిశా సర్కార్ చెబుతోంది. గతంలో సుమారు 70 రోజుల పాటు లెక్కించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల 19లోపు లెక్కింపు పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి గద్దెనెక్కనున్నారు. ప్రస్తుత ప్రధాని పుష్పకమల్ ప్రచండ విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో నేపాల్ ప్రధాని పీఠం కేపీ శర్మ ఓలీని వరించింది. ఓలీని ప్రధానిగా పొత్తుపక్షాలు అంగీకరించాయి. దీంతో ఓలీని కొత్త ప్రధానిగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ నియమించారు. నేడు ప్రధానిగా కేపీ శర్మ ఓలీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒప్పందం ప్రకారం ప్రధానిగా ఉన్న ప్రచండ అధికార బదలాయింపుకు అంగీకరించకపోవడంతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్కెన్స్ లెనినిస్ట్ తమ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ప్రచండ విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. విశ్వాస పరీక్షలో ప్రచండకు మద్దతుగా కేవలం 63 ఓట్లు మాత్రమే రావడంతో ఆయన ఓడిపోయారు. వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. వింబుల్డన్ టైటిల్ను మరోసారి చేజిక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో నోవాక్ జోకోవిచ్ను వరుస సెట్స్లో ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్ అయ్యాడు. టీమిండియా జుంబాంబే టూర్ను ఘనంగా ముగించింది. 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో 4-1తో సత్తా చాటింది. జుంబాంబేతో జరిగిన చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 167 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి ఈ స్కోర్ను సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన జుంబాంబే 18.3 ఓవర్లో 125 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 42 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. టీమిండియా బౌలర్లు మరోసారి అదరగొట్టడంతో జుంబాంబేను కట్టడి చేశారు. జుంబాంబే బ్యాటింగ్లో డియాన్ మేయర్స్ 34 పరుగులు చేశాడు. భారత బౌలర్లో ముఖేష్ కుమార్ 4 వికెట్లతో చెలరేగాడు. శివం దుబేకు 2 వికెట్లు, తుషార్ దేశ్ పాండే, వాషింగ్టన్
సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ సాధించారు. భారత బ్యాటింగ్లో సంజు శాంసన్ 58 పరుగులతో రాణించాడు. రియాన్ పరాగ్ 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలింగ్లో ముజర్బానీ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సికిందర్, రజా, రిచర్డ్, నగరవ్, బాండరో తలో వికెట్ తీశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.